రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ క్రికెట్ టీం మంచి ప్లేయర్ యువరాజ్ తండ్రి యోగరాజ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన ఇండియా పాక్ మ్యాచ్ తర్వాత యువరాజ్ తండ్రి యోగరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియాతో ఓటమిపై పాక్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వెల్లడించారు. అయితే పాక్ ప్లేయర్లపై కూడా ఇప్పటికే విరుచుకుపడుతున్న వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్ మరియు మాలిక్ అలాగే మొహమ్మద్ హఫీజ్ కూడా విరుచుకుపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఎక్స్ ప్లేయర్స్ కూడా వాళ్ళ టీం గురించి ఇంత విమర్శలు పడుతుండగా ఇదే నేపథ్యంలో ఇప్పుడు యోగరాజ్ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మనం చూసుకున్నట్లయితే పాక్ కోచ్ గా అవకాశం ఇవ్వండి అని యోగరాజ్ కూడా చెప్పాడు. ఏడాదిలో విన్నింగ్ టీం ని నిర్మించి ఇస్తానని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు కూడా యోగరాజ్ అంటే యువరాజ్ సింగ్ తండ్రి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఏడాది లోపలే విన్నింగ్ టీమ్ గా మారుస్తా అని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం టీం ని అందరూ గుర్తు పెట్టుకునేలా చేస్తా అని యోగరాజ్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నా అకాడమీలో కూడా 12 గంటలు కోచింగ్ ఇస్తున్నా అని కూడా చెప్పుకొచ్చారు. మరి డబ్బుల కోసం సొంత జట్టుపైనే కామెంట్లు చేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు యోగరాజ్ చేసిన కామెంట్స్ పైన భారీ స్థాయిలో ఇప్పుడు క్రికెట్ లవర్స్ అటుపక్క ఇండియన్ టీం ఇటుపక్క పాకిస్తాన్ టీం కూడా ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాల్సిన అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కామెంట్లు చేశారు అంటే సొంత పాకిస్తాన్ టీం పైనే ఎక్స్ ప్లేయర్స్ కూడా అలాంటి విమర్శలు వెలువెత్తడం, ఇలాంటి కామెంట్స్ పాస్ చేయడం ఏంటి అని యోగరాజ్ కూడా రెస్పాండ్ అయ్యారు. అంతేకాకుండా మెరుగుపరచాలంటూ మాజీలకు కూడా చురకలు వేశారు. అంటే ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా పాక్ కోచ్గా యువరాజ్ సింగ్ని పెట్టాలి అంటే యువరాజ్ సింగ్ తండ్రిని యోగరాజ్ సింగ్ని పెట్టాలి అని కూడా చెప్పారు. మేము ఒక 12 monthsలో అంటే 1 yearలో విన్నింగ్ టీం లాగా కూడా మార్చేస్తా అని చెప్పారు. పలుమార్లు యోగరాజ్ వివాదాస్పద కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు పాక్ కోచ్గా యువరాజ్ సింగ్ తండ్రి కాబోతున్నాడా లేదా అన్న సంఘటనపై మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ లైన్ లో ఉన్నారు. శివ, చెప్పండి. సంచలనమైన వ్యాఖ్యలు క్రియేట్ చేశారు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్. మరి ఇప్పుడు పాక్ కోచ్ గా నన్ను చేయండి, నేను ఒక విన్నింగ్ టీం లాగా మారుస్తా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇలా చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? లక్ష్మి, యువరాజ్ సింగ్ తండ్రి మాజీ క్రికెటర్ యోగరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాపై ఓటమితో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పాక్ ప్లేయర్లపై ఆయన విరుచుకుపడుతున్నారు. ఎవరైతే సీనియర్ ప్లేయర్లు ఎవరైతున్నారు పాక్ సంబంధించి వసీం అక్రమ్ గానీ, షోయబ్ అఖ్తర్, షోయబ్ మాలిక్, మొహమ్మద్ హఫీజ్ అందరూ కూడా వరుసగా పరాజయం పాలవుతున్న పాక్ ఆటగాళ్ల పైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పాక్ కోచ్ గా అవకాశం ఇవ్వండి, ఆ టీం ను విన్నింగ్ టీమ్ గా మారుస్తానంటూ కూడా ఏడాదిలోనే, అది కూడా సంవత్సరం తిరిగే లోపల విన్నింగ్ టీమ్ గా దాన్ని తీర్చిదిద్దుతానంటూ కూడా యువరాజ్ వ్యాఖ్యలు చేశారు. టీమ్ ను అందరూ గుర్తు పెట్టుకునేలా కూడా చేస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ కూడా ఆయన వయసు పైబడినప్పటికీ కూడా తన కోచింగ్ సెంటర్ లో కోచింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. రోజు నా అకాడమీలో 12 గంటల పాటు కోచింగ్ ఇస్తూ ఉన్నాను. డబ్బుల కోసం సొంత జట్టుపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన పాక్ మాజీలకు తురకలంటించారు. పలుమార్లు యువరాజ్ సింగ్ గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ చాలా మంది పాకిస్తాన్ జట్టుపై విమర్శలు చేసిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ జట్టులోని కోచ్, కెప్టెన్ సహా ప్రతి ఒక్కరూ రాజీనామా చేయాలని కూడా వారు డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా చర్చ కొనసాగుతూ ఉంది. అయితే ఏం జరగబోతుంది? యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ చేసిన వ్యాఖ్యలపై ఇటు భారత్ ఏ విధంగా స్పందిస్తుంది? భారత్ క్రికెట్ టీం కానీ మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ టీం అంటే పాకిస్తాన్ క్రికెట్ టీం కు తనను కోచ్ గా పెట్టడం పైన వారు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే వరుసగా ఏదైతే ఇతర జట్ల పైన, పాకిస్తాన్ పైనే కాదు ఇతర జట్లపై కూడా వరుసగా పరాజయం పాలవుతున్న నేపథ్యంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. విదేశాలకు వెళ్లి క్రికెట్ అకాడమీలో నిర్వహించి అక్కడి ఆటగాళ్లు సహాయం చేయాలని ఆయన సూచించారు. మీలో ఎవరు పాకిస్తాన్ ప్రపంచ కప్ గెలవడానికి ఇలా చేస్తారో చూడాలనుకుంటున్నారని పాక్ మాజీ ఆటగాళ్లను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఇక పాకిస్తాన్ మళ్ళీ ఎవరు ఛాంపియన్ గా చేస్తారో తను చూడాలనుకుంటున్నారని, లేకుంటే నేనే పాకిస్తాన్ కు వెళ్తాను, నాకు జట్టును ఇవ్వండి అంటూ యువరాజ్ సింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో ఏదైతే పాక్ పై జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడం కానీ ఇతర క్రికెట్ టీంలపై, ఇతర దేశాలకు సంబంధించిన క్రికెట్ టీంలపై కూడా ఓడిపోవడంతోనే అంటే ప్రధానంగా పాక్ పై ప్రతి సందర్భంలో కూడా మాక్సిమం స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఇండియానే ఎన్నోసార్లు పాక్ పైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే అటు పాక్ నేతలు, పాక్ ఎవరైతే
క్రికెటర్స్ ఉన్నారో వారు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే విమర్శలు చేశారో వారు గతంలో ఇండియా టీమ్ తో ఆడిన సందర్భంలో కూడా వారు కూడా ఆ జట్టు ఓటమి పాలైంది. అప్పుడు కూడా వారు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మన పాక్ ఓటమి పాలైన నేపథ్యంలో వారే మన తిరిగి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్, కానీ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. ఇలా సొంత ఆటగాళ్లపై ఇటువంటి తీవ్రమైన విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. మంచి కోచ్ని పెట్టుకొని లేకపోతే నన్ను నియమించండి, నేను వచ్చి విన్నింగ్ టీమ్ గా తయారు చేస్తానంటూ కూడా యువరాజ్ సింగ్ తండ్రి యువరాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చ అయితే కొనసాగుతోంది లక్ష్మి. మరి శివ, ఇప్పుడు యోగరాజ్ అంటే యువరాజ్ సింగ్ ఇండియన్ టీమ్ కి ఎంత బాగా ఆడారో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు వాళ్ళ తండ్రి యోగరాజ్ కూడా ఇప్పుడు నన్ను పెట్టుకోండి అని పాకిస్తాన్ టీం కి ఫేవర్ గా మాట్లాడడం పట్ల ఇండియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, లేదా ఇండియన్ క్రికెట్ టీం ని ప్రేమించే వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఓటమి పాలైంది కాబట్టి ఆ జట్టు పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ విమర్శలు ప్రతిమర్శలు కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఇటీవల న్యూజిలాండ్ పైన భారత్ పైన వరుస పరాజయాల తర్వాత ఆ పాక్ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి అయితే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కొంత అసంతృప్తి, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాక్ మాజీ ఆటగాళ్ళందరూ కూడా ప్రస్తుత టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ యోగరాజ్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన అనేది బయటికి రానప్పటికీ కామెంట్స్ అనేవి అంతర్గతంగా ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయాలి ఆయన అనేది కొంత విమర్శ కొంత వినిపిస్తుంది. మరి కొంతమంది కొంచెం అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది కూడా మరొక అంతర్గతంగా చర్చించినట్లు కూడా తెలుస్తోంది లక్ష్మి. మరి శివ, ఇప్పుడు యువరాజ్ సింగ్ తండ్రి విమర్శలు ఇంకా కమెంట్స్ తీవ్ర స్థాయిలో వేశారు కాబట్టి వాళ్ళ కొడుకు ఆల్రెడీ ఇండియన్ టీంలో మంచి స్థాయిలో గేమ్ ఆడి ఇప్పుడు రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. తినేమైనా స్పందించడం జరిగిందా? అంటే తిను నాన్నకి ఫేవర్లో ఉన్నారా, లేదా ఇండియన్ టీంకి ఫేవర్లో ఉన్నారా, లేదంటే ఇప్పుడు ఖచ్చితంగా యువరాజ్ సింగ్ తండ్రిని పాకిస్తాన్ కోచ్గా చేయాలని ఏమన్నా రెస్పాన్స్ ఏమన్నా చేశాడా యువరాజ్ సింగ్? యువరాజ్ సింగ్ తన తండ్రి వ్యాఖ్యలకు ఇప్పటి వరకు ఎటువంటి ట్వీట్ కానీ స్పందించిన దాఖలాలు కానీ కనిపించడం లేదు. కానీ ఇది యువరాజ్ సింగ్ స్పందిస్తారు ఏదైనా చూడాల్సింది. కానీ ఇప్పటికే భారతదేశంలో కొంతమంది మాజీ క్రికెటర్లు అయితే దీనిపై అంతర్గతంగా చర్చ కొనసాగుతుంది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయన యొక్క అభిప్రాయం వ్యక్తపరిచారు. జట్లు గెలిపోవడం సమానంగా జరుగుతుంటే ఒక ఆటగాడి వల్ల జట్టు గెలవడం కొన్ని సందర్భాలు ఓడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన డిస్కరేజ్ చేయడం కరెక్ట్ కాదు అనేది కూడా కొంత అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయి. కానీ యోగరాజ్ సంబంధించి వ్యాఖ్యలపైన అధికారికంగా కానీ డైరెక్ట్ గానీ ఎవరు కూడా బయటికి స్పందించిన దాఖలా కనిపించలేదు. కేవలం అంతర్గతంగా మాత్రమే చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, మనం చూసుకుంటున్నాం పాక్ కోచ్గా యువరాజ్ సింగ్ తండ్రి ఏమైనా వ్యవహరించబోతున్నాడా అని సోషల్ మీడియాలో అయితే రచ్చలేపుతోంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అనంటే ఇండియా ఇంకా పాకిస్తాన్ జరిగిన రీసెంట్ మ్యాచ్లో మనం అందరికి చూసాము. ఎంతో మంచి విక్టరీతో విరాట్ కోహ్లీ సెంచరీ కూడా కొట్టారు. అయితే ఇండియన్ టీం గెలిచింది, దాని తర్వాత పాకిస్తాన్ టీం ఓటమి పాలైంది. అయితే ఇదే నేపథ్యంలో ఇండియాతో ఓటమిపై పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు కూడా వెలువడ్డాయి. అయితే పాక్ ప్లేయర్స్ పైన కూడా అంటే ముందుగానే పాకిస్తాన్కి ఆడిన సీనియర్ ప్లేయర్స్ ఎగ్జాంపుల్ వసీం అక్రమ్ కావచ్చు, షోయబ్ అఖ్తర్ కావచ్చు, మాలిక్ లేదా మొహమ్మద్ హఫీజ్ కూడా ఇదే నేపథ్యంలో విరుచుకుపడ్డారు. వాళ్ళ సొంత టీం ప్లేయర్స్ బాగా ఆడలేదు అని చెప్పి కూడా వాళ్ళు భారీ స్థాయిలో కామెంట్స్ కూడా పాస్ చేశారు. అయితే ఇదే నేపథ్యంలో యోగరాజ్ అంటే యువరాజ్ సింగ్ తండ్రి అయిన యోగరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కోచ్గా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఏడాది తిరిగే లోపల విన్నింగ్ టీమ్ గా నిర్మించి ఇస్తాను అని కూడా యోగరాజ్ సంచలనమైన కమెంట్స్ చేశారు. మరి టీమ్ ను అందరూ గుర్తు పెట్టుకునేలా చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే నా అకాడమీలో 12 గంటల దాకా కోచింగ్ ఇస్తున్నాను. మీ కంట్రీ అంటే పాకిస్తాన్ లో ఉండి డబ్బుల కోసం సొంత జట్టుపై కామెంట్లు చేస్తారా అంటూ విమర్శలు కూడా భారీ స్థాయిలో వెలువెత్తారు. అంతేకాకుండా విమర్శలకు బదులుగా పాక్ క్రికెట్ ను మెరుగుపరచాలంటూ మాజీ క్రికెటర్లు కూడా చురకలేస్తూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళందరికీ తగిలేటట్టు కామెంట్స్ కూడా పాస్ చేశారు. మీ సొంత టీంలో మీరు అనుకుంటే మీరు ప్లేయర్స్ని గెలిచేలాగా చేయండి, లేదు అంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇండియన్ టీం లాగా మీ టీం కూడా గెలిచేలాగా చేస్తాను. 12 months అంటే ఒక ఏడాది తిరిగే లోపల అందరూ గుర్తు పెట్టుకునేలాగా టీం తయారు చేస్తాను యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ కూడా కమెంట్స్ పాస్ చేశారు. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే అసలు యోగరాజ్ ఎవరు, ఎందుకు ఇలాంటి కమెంట్స్ పాస్ చేస్తున్నారు అనే భారీ విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇదే అంటే పలుమార్లు కూడా యోగరాజ్ వివాదాస్పద కమెంట్స్ కూడా చేసినట్లు మనం ఇటీవలే చూస్తున్నాము. అయితే మరోసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన తర్వాత ఇలాంటి ఒక తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు కూడా చేశారు. సంచలనమైన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం దుమారం లేపుతున్నారు. ఇప్పుడు మరి పాక్ కోచ్గా యువరాజ్ సింగ్ తండ్రిని వాళ్ళు చూస్ చేసుకుంటారా లేదా అన్న ఇంటర్నల్ మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. దీనిపైన అసలు విషయం ఏంటి, నిజాలు ఏంటి అని చెప్పి ఇంకెవరైనా క్రికెటర్స్ రెస్పాండ్ అయితే తప్ప ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో వెల్లడించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.